హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మరి వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మన రక్షకుడు మన నిత్య దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము మన క్షేమాన్ని కోరే దేవుడు. ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం మొదటి భాగాన్ని మనం చదువుతాం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దేవుని వాక్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నలగగొట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడట. ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుడా లేక దేవుడా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ రూపములో ఉన్నటువంటి దేవుడు. అయితే మానవ రక్షణార్థమై మానవ పాప పరిహారార్థమై దేవుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నలగా కొట్టబడటానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇలాగా మానవ పాపం కొరకు దేవుడు నలగా కొట్టబడుట అనగా మనుషులైన మనము మన పాపము కొరకై మనము నలగా కొట్టబడాలి, శిక్ష అనుభవించాలి. మనము ఆ శిక్షకు పాత్రులమై ఉన్నటువంటి వారు. అయితే మన స్థానములో మనకు బదులుగా మన పాప శిక్షను భరించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన పాప శిక్షను భరించి నలగగొట్టబడటానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి వాక్యములో మనం చూస్తున్నాం, అతని నలుగగొట్టబడుటకు దేవునికి ఇష్టమైందట. అనగా దేవుని కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు నలగగొట్టబడటానికి ఇష్టపడ్డాడు. దేవుని కుమారుడు వేరే కానే కాదు, వారిరువురు ఒకటే. అయితే మానవ రక్షణార్థమై దేవుడే దేవుని కుమారుడుగా ఈ లోకములోనికి వచ్చాడు. ఇలారా ఈ రోజున మన పాపము నుండి మనం విడుదల పొందటానికి, మన ఆత్మ రక్షించబడటానికి, మన జీవితంలో మార్పు చెందటానికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయన ద్వారా మనము ఈ గొప్ప విడుదల పొందాం. ఎలాగ జరిగింది అది అని మనం ఆలోచిస్తే, ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నలగగొట్టబడు ద్వారా మన పాపానికి పరిహారము కలిగింది, మన ఆత్మకు రక్షణ కలిగింది, మన జీవితానికి విడుదల కలిగింది, మన బ్రతుకు దెయ్యము చేతిలో నుండి బయటకు వచ్చింది. అందుకొరకే క్రీస్తు ఈ చేదైన అనుభవం గుండా వెళ్ళవలసి వచ్చింది. గ్రహించిన ప్రతి వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన నీ కొరకై నలగొట్టబడ్డాడు, నీ కొరకై సిలువకు ఎక్కాడు, నీ కొరకై సిలువలో శిక్ష అనుభవించాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీ పాపానికి పరిహారం, నీ ఆత్మకు రక్షణ, దెయ్యము చేతిలో నుండి నీకు విడుదల, ఈ లోకములో ఉన్నంతకాలం ఆ క్రీస్తునందు ఆనందం, ఈ లోకాన్ని విడిచాక ఆ నిత్య రాజ్యములో ప్రవేశం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీవు మా కొరకై నలగొట్టబడ్డావు. నీవు దేవుడు అయింది దేవుని కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి దేవా మా కొరకై
నలగొట్టబడిన దేవుడు, అలాగున శిలువకెక్కిన దేవుడు, శిక్ష అనుభవించిన దేవుడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు, ఈనాటికి సజీవుడు అయిన దేవుడు, ఈ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో వాక్యం విన్నవారందరూ నమ్ముటకు అంగీకరించుటకు నీ కొరకై తమను తాము అప్పగించుకున్నటకు సహాయం చేయమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.